వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియోలో నేను చెప్పాను కదా, కమింగ్ వీడియోలో నేను ఇంకొక విషయం అయితే నేను మీతో షేర్ చేయాలని చెప్పాను కదా. దీనికి కూడా మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు అనేది ఇట్లా వీడియోలో చెప్తేనే అర్థమవుతుందండి. ఆ వీడియోలో చెప్తే మరీ పెద్దగా అవుతుంది, లెంతే అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అయితే నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, ఇట్లా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి, నెక్స్ట్ గ్రూప్ 4 రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చెప్పాను కదా. ఆ వీడియో సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ వీడియో గురించి అంతే అన్ని వ్యూస్ వస్తాయని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంట్లో కొంచెం పని ఉండేయండి, బట్టలు ఆరేసే పని ఉంటే నేను పైన ఆరేసుకొని వచ్చానమాట. అంటే మల్టిపుల్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయండి ఎట్ ఏ టైం. నేను చదువుకుంటున్నా కూడా ఇంకొక పని చేస్తూనే ఉంటా, పని చేసుకుంటూ చదువుకుంటున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను కదండి నా వీడియోస్, మీరు నన్ను అందులో అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇంకా పైన బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత నాకు కాల్ వస్తుండే అనమాట. అయితే నాకేంటిదంటే, ఇది నాకనే కాదు ప్రతి ఒక్క మదర్కి ఇలానే ఉంటుంది. స్కూల్స్ నుంచి అంటే పిల్లల స్కూల్ నుంచి కాల్ వస్తుందంటే భయం వేస్తుంది కదండి. అంటే ఫీజు తరపున కాదండి, అంటే ఫీ గురించి కాల్ అని కాదు, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చి కాల్ వచ్చింది అనుకోండి, మనం చాలా వరీ అయిపోతాం కదా. మా చిన్న పాప స్కూల్ నుంచి వాళ్ళు వస్తే ఏమనిపించదండి, ఎందుకంటే పక్కనే కాబట్టి వెళ్ళి ఫాస్ట్గా తెచ్చేసుకుంటాను. ఒకవేళ ఏమైనా పాపకి ఏమైనా హెల్త్ బాగాలేదన్నా, జ్వరం వచ్చిందన్నా ఏం చెప్పినా కూడా నేను పోయి తెచ్చేసుకుంటాను పాపని. కానీ పెద్ద పాపకు మాత్రము చాలా లాంగ్ అనమాట స్కూలు. అందుకనే మేము బస్సులో పంపిస్తాం డైలీ. అంటే 1 కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్న ఈ నిజాంపేటలో ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఆటోలు అయితే రావండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి కాల్ వచ్చి పాప ఏడుస్తుంది, తలనొప్పి లేస్తుంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి కాల్ చేసేసరికి నాకు నిజంగా చాలా వరి అనిపించింది అనమాట. ఇంకా నేను వీడియోస్కి అసలు రిప్లైస్ కూడా చూడలేదు, కమెంట్స్ కూడా చూడలేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి చెప్పేసి వెళ్ళిపోయాను, ఇలా పాప స్కూల్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. ఇన్ని ఉంటాయండి హౌస్ వైఫ్కి. అంటే చదువుకోవాలన్నా కూడా ఇంటి పనులు అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించి తీసుకొచ్చినా కూడా ఎప్పుడు స్కూల్ నుంచి కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి అంటే ఏ పిల్లలకి హెల్త్ బాగుంటుంది, హెల్త్ ఎలా ఉంటుందని చెప్పేసి చెప్పలేము. ఇంకా అన్నీ దిగమింగుకొని అన్నీ సెట్ చేసుకొని మనల్ని మనమే మోటివేషన్ చేసుకొని చదువుకోవాలండి. నేను అలాంటి ఒక సాదా సీదా మధ్యతరగతి హౌస్ వైఫ్ని. నేను మీ అందరికీ తెలుసు, నన్ను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క ఛానల్కి పర్మనెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటిదంటే వాళ్ళే మన బలం. ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట ఆ ఛానల్కి. అయితే ఇంకా మా వారు మార్నింగ్ చికెన్ తీసుకొచ్చారండి, బాగా రోస్ట్ చెయ్యి, ఇట్లా తినడానికి కొంచెం పిల్లలు కూడా ఈజీగా తినేటట్టు చెయ్యి, అండ్ ఏంటిదంటే ముక్క తీసుకొని కలుపుకుంటే వచ్చేలా ఉండాలని చెప్పేసి అంటే నేను చికెన్ రోస్ట్ చేసి కారము వెల్లిపాయ 2 మిక్సీ పట్టి ఇంకా చేస్తున్నాను అనమాట. చాలా బాగా కుదిరిందండి. అంటే ఇక అన్నం తిని చూసాను, నేను ఇందాకే అన్నం తిన్నానండి, సో అందుకే చెప్తున్నాను టేస్ట్ బాగా వచ్చిందని చెప్పేసి. అయితే మీ అందరికీ తెలుసు కదండి మన ఛానల్ మోటో ఏంటి, మన ఛానల్ థీమ్ ఏంటి అని చెప్పేసి. నేను మీలాంటి ఆస్పిరెంట్ని, నేనేమి చదవకుండా ఏదో ఉత్తగా బుక్స్ తీసుకొని చదువుతున్నానని చెప్పేసి చెప్పేటట్టు కాదు. మీ అందరికీ తెలుసు నేను మీతో పాటే ఎగ్జామ్స్కి చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, రాసిన ప్రతిసారి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అఫీషియల్ కీ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తున్నానా లేదా అండి. నేనేమి అంటే ఫేక్ యూట్యూబర్ని అని చెప్పేసి నేను చెప్పట్లేనండి, ఉండొచ్చేమో నాకు తెలియదు. నాకు అసలు వేరే వాళ్ళ యూట్యూబ్ స్టడీ ఛానల్స్ చూసేంత టైం కూడా ఎక్కువ లేదు నాకు. నాకే టైం సరిపోవట్లేదు, ఇంత బిజీ వర్క్స్ అండి. యాక్చువల్గా ఇది నైట్కి చేయాల్సిన డిన్నర్ అనమాట, నేను ఇప్పుడే చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ నైట్ టైం సెట్ అవ్వట్లేదు చదువుకోవడానికి అని చెప్పేసి. మా హస్బెండ్ ఈ మధ్య కొంచెం ఎర్లీగానే వస్తున్నారు. ఒకప్పుడు లేట్ వచ్చేది, 10 తర్వాత అట్లా వచ్చేది, కానీ ఇప్పుడు 8 లోపే వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలకి హోంవర్క్ చేపించేసి వాళ్ళకి డిన్నర్ చేపించేసరికి నాకు అసలు టైం అనేది కుదరట్లేదు అనమాట. మళ్ళీ వంట చేసి ఇవన్నీ, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా వంట అయితే చేసుకుంటున్నానండి. వీడియో అప్లోడ్ అయ్యే టైంలో నేను అంటే ఫస్ట్ వంట అనేది కంప్లీట్ అయిపోతే మనకు నైట్ కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలకు కూడా హోంవర్క్ చేపించేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ చదువుకోవచ్చు, వాళ్ళకి తినిపించేసి అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ వంట పని కూడా ఇప్పుడే చేసుకొని కూర్చుంటున్నాను అనమాట. ఇక అంటే అంట్లు కడగడము, బట్టలు పిండడము, ఇవన్నీ కొంచెం తొందరగా చేసుకున్నాం అనుకోండి, మనకు చదువుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. ఒకసారి కమెంట్ చూడండి, మీరే చూడండి. అక్క మీరు క్యాన్సల్ బ్యాచ్ హెడ్ అంట, మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే క్యాన్సల్ చేయాలని వాట్సాప్లో షేర్ చేస్తారంట, మీరు గ్రూప్ 2 పోస్ట్పోన్ బ్యాచ్ హెడ్ అట, మీరు హారికారెడ్డి కదా, మీ మీద సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ అవుతుంది అక్క. ఈ కమెంట్ చూసారు కదండి, ఎవరు తెలుగు వీరులు అండి. ఇది మార్నింగ్ నేను చూసిన కామెంట్ అనమాట. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేసి చూసుకుంటారండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, అంటే మనకు ఇంతకుముందు పెట్టిన వీడియో అంటే మన ప్రీవియస్ వీడియోస్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, అంటే ఛానల్ కనుక మానిటైజేషన్ అయిపోతే మనకు ఎన్ని డాలర్స్ వచ్చినాయి, ఇవన్నీ చూసుకుంటారండి. ప్రతి ఒక్క యూట్యూబర్ యొక్క ఇది సహజం, ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు.
వాళ్ళు ఓపెన్గా కూడా ఇది చెప్తారు, మేము ఖచ్చితంగా చూస్తామని. పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళే చెప్తారు, మనం చూసుకోమా? ఇంకా పైన ఖచ్చితంగా కామెంట్ కనబడతా ఉంటే చదవకుండా ఎలా ఉంటాము, చూస్తాం కదా. చూడగానే నిజంగా మార్నింగ్ నుంచి అసలు చాలా డల్ అయిపోయాను. మార్నింగ్ అంటే ఇంకా మా పెద్ద పాపని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత చూసాను అనమాట ఈ కామెంట్. ఏంటి ఇలా ఎందుకు పెట్టారు, నేనేం చేశాను అని చెప్పేసి మొత్తం ఇంకా చూడలేదు, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అంత ఉందన్నమాట. మీరు క్యాన్సిల్ బ్యాచ్ హెడ్ అట అంటే ఏంటి అసలు ఆ కామెంట్కి అర్థం ఏంటండి? మీరు అనుకోవచ్చు, అక్క ఇలాంటి కామెంట్లు రోజు కొన్ని వేల ఛానల్స్కి వేల కమెంట్లు వస్తాయి, మీరు దీన్ని ఇంతగానం పట్టించుకోవడం ఏంటిది, దీన్ని కూడా ఒక సీన్ చేసి ఒక వీడియో పెట్టాల్సిన అవసరం ఏంటి, నిజంగా చదువుకోవడానికి టైం లేదంటారు, ఇదంతే ఏంటి అని ఖచ్చితంగా అనుకుంటారండి మీరు. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇలాంటి ఛానల్స్ చూసినప్పుడు నేను ఇలానే అనుకునేదాన్ని స్టార్టింగ్లో. చెప్తానండి, దానికి కూడా చెప్తాను, ఇది 1-2 సార్లు వచ్చిందంటే లైట్ తీసుకునేదాన్ని అండి. రిపీటెడ్గా వచ్చినా కూడా వదిలేయచ్చు కదా అని అనుకోవచ్చు. నేను చెప్తాను, అంటే 1 year బ్యాక్ ఏం చేసేదాన్ని అంటే, నేను టెలిగ్రామ్లో నాకు చాలా జాయిన్ అయ్యాను అనమాట ఛానల్స్కి. టీఎస్పీఎస్సీ 1, 2 గ్రూప్ 1, 2, 3, 4 అని, ఇంకా కొన్ని టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, పీసీ గ్రూప్స్ అన్నీ కలిపి కొన్ని చాలా ఛానల్స్ ఉంటాయి టెలిగ్రామ్లో. అయితే ఇంకా టెలిగ్రామ్లో అంటే ఫ్రీగా ఛానల్ ఎత్తుకోవచ్చు. వాట్సాప్లో అయితే మాత్రం మనకు లింక్స్ కావాలి జాయిన్ అవ్వడానికి. అయితే టెలిగ్రామ్లో ప్రతి ఒక్క ఛానల్లో నేను యాడ్ అయ్యాను అనమాట. అప్పుడు ఇంకా కొన్ని ఛానల్స్కి ఏంటిదంటే ఎక్స్టర్నల్ లింక్స్ పంపించుకునే ఆప్షన్ ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు అనమాట. అయితే నేను అట్లా చాలామంది లింక్స్ షేర్ చేయడం చూశానమాట. మోటివేషనల్ వీడియోస్ అని చెప్పేసి నేను హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేశాను, ఇవి చూడండి అవి చూడండి అని చెప్పేసి ఉంటే, ఓకే ఇట్లా ఛానల్స్ కూడా షేర్ చేస్తున్నారు కదా, సో మనం కూడా మన ఛానల్ని షేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను అట్లా చేస్తున్నారు కాబట్టి నేను చేశానమాట. సరే ఎవరో ఒక్కరిద్దరన్నా చూసి జాయిన్ అవుతారు కదా అని చెప్పేసి. అప్పుడు మనకు జస్ట్ 200-300 మెంబర్స్ ఏమో ఉండే అండి ఛానల్లో. సర్లే అట్లీస్ట్ ఇందులో ఇంతమంది ఉన్నారు కదా, అట్లీస్ట్ ఒక 5-6 మంది అయినా చూడరా అని చెప్పేసి అట్లా షేర్ చేసేదాన్ని. షేర్ చేసిన ప్రతిసారి ఇట్లా నెగిటివ్గా కామెంట్స్ వచ్చాయి. అమ్మ నువ్వు ఫస్ట్ చదువుకో, ఇవన్నీ కాదు, ఒకసారి గ్రూప్ 1 అంటావు, ఒకసారి యూపీఎస్సీ అంటావు, అది ఇది అని చెప్పేసి చాలా అనేవాళ్ళు అనమాట. నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. ఇంకా ఎలా అంటే, నిజంగా ఒకటి అడగనా అండి, సిలబస్ సేమ్ అయినప్పుడు ఆ సిలబస్ మీద ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ రాయడంలో తప్పేంటిదండి? ఇప్పుడు మన దాంట్లో ఎంతమంది మొన్న గ్రూప్ 1కి రాసిన వాళ్ళు గ్రూప్ 4 రాశారు, ఒకటి చెప్పండి. గ్రూప్ 1 రాసిన ప్రతి ఒక్కరు యూపీఎస్సీ రాయట్లేరా? యూపీఎస్సీ రాసే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 రాయట్లేరా? ఎందుకండి ఇలా అనడం? నాకు అర్థం కాదు. మనం చదివిన కంటెంట్ మీద ఏ ఎగ్జామ్ పడ్డా మనం రాయొచ్చు. ఇప్పుడు గ్రూప్ 1కి యూపీఎస్సీకి సిలబస్ ఎంత ఓవర్లాప్ అవుతుంది? సిలబస్ 70% సిలబస్ అంతా సేమ్ కాబట్టి. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ఏపీఎస్సీ టాపర్ భానుశ్రీ మేడం, మరి తను యూపీఎస్సీకి రాయట్లేదా అండి? తను ఓపెన్గా చెప్పింది, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 రాసిన, నాకు గ్రూప్ 1 వచ్చింది. ఆమె టాపర్, ఏపీలో టాపర్ మేడం. తను చాలా చిన్నది, తను చాలా యంగ్ ఏజ్లో ర్యాంక్ కొట్టింది. తను యూపీఎస్సీ రాస్తున్నాను ఓపెన్గా చెప్పింది. అంటే దాని అర్థం ఆమె తప్పు చేస్తుందనా? రెండిటి మీద 2 కాళ్ళు 2 పొడవుల మీద పెట్టిందని అర్థము ఏంటో? అసలు ప్రతి జనాలందరూ ఇట్లా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారో నిజంగా అంటారు. మీరు నిజంగా చదువుకునే వాళ్ళైతే మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారంటే, అనుదీప్ దురిశెట్టి సారే ఆయన ఐఆర్ఎస్లో ఉండుకుంటూ కూడా ఐఏఎస్కి లాస్ట్ అటెంప్ట్లో ఆయన కొట్టారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయనకి. మరి ఆయనను కూడా అలానే అంటారా? జాబ్ చేస్తూ చదివే వాళ్ళు లేరా? యూట్యూబ్ అనేది ఒక జాబ్ అండి. దీన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఇంకా నాకు అర్థమైతే లేదు. ఫ్రీగా వీడియోస్ పెడతా ఉంటారు, అంత టైం ఉందా అంటే? ఇది ఒక ఎంపవర్మెంట్ ఆప్షన్. అట్లీస్ట్ ఐఎమ్ ఎర్నింగ్, బట్ మీరేం చేస్తున్నారు? మీరు ఖాళీగా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెట్టడానికి ఉన్నారా? మీరు ఎంత హట్ అయి ఉంటే ఎలా? ఇగో అసలు లేడీస్ బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. పెళ్ళయ్యాక పిల్లలు వచ్చాక అసలు వాళ్ళ కెరీర్ అంతా స్టాప్ అయిపోతుంది. మొత్తం ఫ్యామిలీయే ప్రపంచంగా బతుకుతారు. అలాంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జాబ్ చేయాలన్నా వెనక సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఇలాంటి ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి ఎంతమంది లేడీస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. 65% మెంబర్స్ మొత్తం యూట్యూబ్ ఛానల్ కొన్ని కోట్లు ఉన్నాయి. అందులో మన ఇండియాలో 65% మెంబర్స్ మొత్తం ఉమెన్ రన్ చేస్తున్న ఛానల్స్. కేవలం 35 మెంబర్సే బాయ్స్, అంటే మెన్ రన్ చేస్తున్న ఛానల్స్. అది తెలుసా? అంటే మిగతా వాళ్ళందరూ దేనికోసం ఛానల్ స్టార్ట్ చేస్తున్నారండి? ఉత్తగన ఎంత ప్యాషన్ తోటి చేసినప్పటికీ కూడా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎంపవర్మెంట్. సో అట్లా ఏదో ఇంకా నాకున్న ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుందండి. నేను చదువుకుంటున్నా కాబట్టి చదువుదే పెట్టాలని నేను అనుకున్నాను అంతే. ఇప్పుడు కుకింగ్ పెట్టొచ్చు, కుకింగ్ వీడియోస్ కానీ, ఇంకా నేను లైఫ్ స్టైల్ గురించి కానీ, నేను ఇలా మా ఇంటిని ఎలా చదువుకున్నాను అని కొన్ని క్లీనింగ్ ఛానల్స్ ఉంటాయి, కొన్ని లైఫ్ స్టైల్కి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అనేటువంటివి ఉన్నాయండి. కానీ నాకు ఏది ఉంది? ఇప్పుడు నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఓవర్లాప్ అవ్వద్దు, ఇది చదువుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ ఇంకేదన్నా చేసుకుంటే చేయాలి అని అంటే నాకు అంత టైం లేదు.
నిజంగా నేను ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఏమి లేదు అని అంటే నేను స్టడీ ఛానల్ అసలు పెట్టేదాన్ని కాదు కదండి, వేరే చూసుకునేదాన్ని. నాకు స్టడీ పిచ్చి కాబట్టి పెట్టుకున్నా. అండ్ ఇప్పటి వరకు ఇందాక మళ్ళీ నేను పెట్టాను కదండి స్క్రీన్ షాట్, అయితే అక్కడ నిహారిక రెడ్డి అని అంటున్నారండి. ఆ బ్రదర్ ఏంటిదంటే నాకు ఇంతకుముందు ఇట్లాంటి 2-3 కామెంట్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేసిందంటే ఆ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మెయిల్ చేసేవాళ్ళు, అక్క మీ మీద ఇట్లా పలానా యూట్యూబ్ ఛానల్లో లేకపోతే పలానా వాట్సాప్ ఛానల్లో ఇట్లా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి అక్క అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించేవాళ్ళు. అంటే ఛానల్ కాదులేండి, యూట్యూబ్ ఛానల్ కాదు, టెలిగ్రామ్ ఛానల్లో అని చెప్పేసి, వాట్సాప్ ఛానల్ అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించేవాళ్ళు. నేను చూసేదాన్ని, సర్లే లైట్లే అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ సేమ్ మళ్ళీ అలాంటి కమెంట్ ఇది 4th టైం అనమాట రావడం. నిజంగా చాలా బాధేసిందండి. ట్రోల్స్ చేయడం ఏంటి, అసలు క్యాన్సల్ బ్యాచ్ హెడ్ ఏంటండి, అసలు వర్డ్ ఏంటిది. నేనేదో నా చక్కిన నేను ఇంట్లో కూర్చొని ఒక పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నా చదువు ఏదో నేను చదువుకుంటున్నాను, వేరే నేను ఏమైనా బయటికి పోయి గ్రూప్ 2 నేను చదవలేదు క్యాన్సల్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొని వచ్చి నేను ఏమైనా ధర్నాలు చేసినా. మొన్న అప్పుడు ఒకసారి గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ అయిందండి. దాంట్లో అసలు నా పాత్రే లేదు అందులో. దానికి నేను హెడ్ ఏంటిది, మంచి రాకపోతేనంట వాట్సాప్లలో షేర్ చేసేదన్నట. ఎందుకండి నాకు ఇవన్నీ ఏమవసరం, నేను ఎందుకు చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే నా పేరు నిహారిక రెడ్డి కాదు. నేను ఇప్పటివరకు మన ఛానల్లో నా పేరు అనేది రివీలే చేయలేదు. నేను సరే ఏదో ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత చెప్దామని చెప్పేసి, ఇంకా ఏం రాకపోతే ఎప్పుడో ఒకసారి రివీల్ అయిపోతుందిలేండి సడన్గా. చాలామందికి తెలుసు కూడా ఇప్పటికీ నా పేరు. కానీ నేను ఎప్పుడు మన ఛానల్లో చాలామంది అడిగారు, కమెంట్ కూడా చేశారు, అక్క మీ పేరేంటి అని. కానీ నేను ఎప్పుడూ చెప్పలేదు. సరే ఐడెంటిటీ ఇప్పుడు ఎందుకులే, తర్వాత తెలుసుకోవాల్సిన రోజు వచ్చినప్పుడు తెలుసుకుంటారులే అని చెప్పేసి. అండ్ బ్రదర్, మీరు నిజంగా నా మీద మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ షేర్ చేశారు నా గురించి, ఎక్కడ ట్రోల్ చేశారు అని చెప్పేసి కమెంట్ చేయండి. దీన్ని ఇంత సీన్ చేస్తున్నారు మీరు, ఇదంతా అన్నెసరీ అని మీరు అనుకోవచ్చండి. కానీ ఇలా చెయ్యొద్దు. ఆడవాళ్ళు చాలామంది స్టడీ ఛానల్స్లో ఒక సిస్టర్ ఉంటారు నాకు తెలిసిన ఛానల్, తను ఫేస్ మాస్క్ పెట్టుకొని చేస్తారు. ఎందుకు సిస్టర్ మీరు అట్లా చేస్తారు, ఫేస్ ఎట్లా చూపిస్తున్నారు కదా, జస్ట్ ఆ మాస్క్ ఒక్కటి తీస్తే అయిపోతాయి అంటే, లేదమ్మా సోషల్ మీడియాలో ఉన్నాం, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, మళ్ళీ మన ఐడెంటిటీ రివీల్ అయితే నాకు నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తను అనుండే. అని చెప్పేసి నేను చాలా అంటే చాలా ముందు చూపు ఆలోచిస్తాను అని చెప్పేస్తానని, నువ్వు కూడా అట్లనే ఉండు సిస్టర్ అని అంటే, అట్లేముండదు సిస్టర్, మన ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్స్ మనల్ని అంత ఏం చేయర్లేండి, మన చాలామంది సపోర్టర్స్ ఉంటారు, మనకు బ్రదర్ సిస్టర్స్ మన ఛానల్లో చాలామంది ఉన్నారు, చాలా వెల్ విషెస్ నాకు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పుకున్నానండి. కానీ ఏంటండి ఇది, మీరు నిజంగా చదువుకునే వాళ్ళైతే సరే, నేనంటే ఖాళీగా ఉన్నా అని అనుకోండి, మీరు మీ దృష్టిలో నేను ఖాళీగానే ఉండి కేవలం యూట్యూబ్లోనే డబ్బులు సంపాదించడానికి వీడియోస్ పెడుతున్నానే అనుకోండి. మరి మీరేం చేస్తున్నారండి, మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే మరి నాలాంటి ఛానల్ వీడియోస్ మీరు చూడరు కదా, మీరు నిజంగా చదువుకునే వాళ్ళు కదా, సరే చూసినా కూడా వదిలేస్తారు. ఇంటెన్షనల్గా వచ్చి ఇలా చేయడం అలా చేయడం ఏంటండి. ఆ బ్రదర్ ఎవరో కన్సర్న్ తోటి పెట్టుంటారు. నిజంగా బ్రదర్ మీరు ఎక్కడ చూసారో నాకు అదొకటి చిన్నగా చెప్పండి. ఏంటిదంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేరు, డైరెక్ట్ నాకు మెయిల్ ఐడి ఉంటుందండి అబౌట్ సెక్షన్లో మన ఛానల్లో, అసలు ఆ మెయిల్ ఐడికి వచ్చి చెప్పండి ఏంటిది అనేది. ఇంతకుముందు ఒక బ్రదర్ కూడా అలానే చెప్పారండి, వాళ్ళు స్క్రీన్ షాట్ చూపించారు, అక్క ఇది వాట్సాప్ ఛానల్ ఇది అని చెప్పేసి అంటే, నేను ఆ వాట్సాప్ ఛానల్లో నేను ఆ లింక్ తోటి నేను జాయిన్ కూడా అయ్యాను అనమాట. సో ఇప్పుడు నిజంగా చాలా బాధేసింది. ఒక ఫ్యామిలీలో ఒక లేడీ బయటకు వచ్చి సంపాదించాలంటే ఇప్పుడు అసలు జరగట్లేదండి. అది ఎంత కెరీర్ అనేది ఎంత లాస్ అయిపోతున్నారంటే ఆడవాళ్ళు, కనీసం ఈవెన్ ట్యూషన్ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు లేకుండా పోతుంది. పిల్లలతో టైం అంతా ఇలానే అయిపోతుంది. ఏదో మనకున్న టైంలో ఒక గంట సేపు, గంట కాకపోయినా ఒక అర్ధ గంట ఒక వీడియో ఇట్లా పోస్ట్ చేసుకుందాము, నిజంగా అంటే సక్సెస్ అవ్వాలి అనే ఒక రోజు అనేది రాసి పెట్టుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు మనీ అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తున్నామే తప్ప, ఏదో ఫేమస్ అయిపోవాలి, ఇట్లా నెగిటివ్గా ఫేమస్ అయిపోవాలి, ఇట్లా ఎవ్వరికీ ఉండదండి. ఏదో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారండి వీడియోస్. ఒక అమ్మాయి గురించి ఇట్లా చేసే ముందు ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియదు, కానీ ఇక ముందైనా ఇలాంటి చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నానే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదండి. ఒకరిని హర్ట్ చేసే ముందు ఆలోచించండి, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుందండి. అంటే లేడీస్ని ఇట్లా చేసేటప్పుడు, అంటే ఇట్లా ట్రోల్స్ ఇలాంటి కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు పోయి యూట్యూబ్లో ఛానల్ రన్ చేసుకొని ఎవ్వరు చెప్పారండి. చాలా కండిషన్స్ పెడతారు వాళ్ళు కూడా. అయినప్పటికీ కూడా ఇలా వచ్చి వీళ్ళు చేస్తున్నారని అంటే, వాళ్ళకి ఇట్లాంటి విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే వాళ్ళు ఏమవుతారు చెప్పండి, వాళ్ళని అసలు ఛానల్ రన్ చేయనిస్తారా? ఒకసారి ఆలోచించండి. అంతేనండి, ఈ విషయం నేను మీతో షేర్ చేయాలనిపించిందండి. నిజంగా చాలా బాధేసింది నాకు. మార్నింగే మీరు నా వాయిస్లో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అంతేనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.